2026 T20 వరల్డ్ కప్ పాకిస్తాన్, వెస్టిండీస్, ఇండియా ఈ మూడు టీమ్స్లో చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి. గ్రహస్థితి అనేది ఈ మూడు టీమ్స్ మీద చాలా ఎక్కువగా ఉన్నది. ఈ మూడు టీమ్స్లోనూ ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మేష రాశికి అధిపతి కుజుడు. మేష రాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మేష రాశి వారికి లాభస్థానంలో రాహు గ్రహం యోగిస్తోంది, శుక్రుడు యోగిస్తున్నాడు, బుధుడు యోగిస్తున్నారు. లాభస్థానంలో 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మీరు కనుక హనుమంతుడి గుడికి వెళ్తే కనుక ఈ వారంలో చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. నల్ల నువ్వులు బ్రాహ్మణుడు దానం చేయండి. ఇలినాటి శని ఉన్నది మీకు, దాని మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. ఆదివారము చాలా మంచి రోజు. ఆ రోజు కనుక ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారము, బుధవారము, శుక్రవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మేష రాశి వారికి 14 ఫిబ్రవరి నుంచి సూర్యుడు దశమ స్థానం నుంచి లాభస్థానానికి వస్తున్నాడు. దాని మూలంగా మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. 14 ఫిబ్రవరి నుంచి ముఖ్యంగా ధనపరంగా చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. కుటుంబ పరంగా చాలా బాగుండబోతోంది. కుటుంబాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. దీని మూలంగా మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. కుటుంబ పరంగా మాత్రం లవర్స్ కి మాత్రం చాలా బాగుండబోతోంది. ఇక్కడ మీకు పంచమాధిపతి అయిన సూర్యుడు లాభస్థానంలోకి రాబోతున్నాడు 14 ఫిబ్రవరి నుంచి. ఇంకా బాగుండబోతోంది. ఈ వారాంతంలో లవర్స్ కి మాత్రం చాలా అనుకూలంగా ఉంటది ఈ వారం అనేది. హెల్త్ పరంగా, శత్రువుల పరంగా ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా ముఖ్యంగా మీకు బిజినెస్ లో చాలా శత్రువులు అనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ వారంలో అయితే కనుక కొంచెం జాగ్రత్త తీసుకోండి. బిజినెస్ పరంగా పెట్టుకునేది ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా చాలా బాగుండబోతోంది. సప్తమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. గురుగారి దృష్టి సప్తమ స్థానం మీద ఉన్నది, పంచమ దృష్టి. దీని మూలంగా మీకు చాలా బాగుండబోతోంది. మ్యారేజ్ పరంగా మాత్రం ఈ మాసం అనేది, ఈ వారం అనేది కూడాను. వృత్తి పరంగా మీకు ఈ వారం అనేది చాలా బాగుండబోతోంది. ఇక్కడ కుజుడు ఉంటాడు దశమ స్థానంలో. దీని మూలంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. లగ్నాధిపతి దశమ స్థానంలో ఉండటం మూలంగా వృత్తిపరంగా చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. మీరు కనుక నవగ్రహాలకి హోమం చేయించుకుంటే కనుక ఈ వారం అనేది చాలా బాగుండబోతోంది. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.